ఈరోజు మనము తరిగొప్పల మండలం బొంతగట్టు నాగారం గ్రామంలో ఉన్నాము. ఈ బొంతగట్టు నాగారం గ్రామ సర్పంచ్ ఇరుమల్ల బాలమణి గారితో ఇప్పుడు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇరుమల్ల బాలమణి గారు ఒక మహిళా సర్పంచ్గా గ్రామానికి ఏ విధంగా సేవలు అందిస్తారు, గ్రామాభివృద్ధిని ఏ విధంగా చేయబోతున్నారనే ఆయన మాటలను విందాం మనం ఇప్పుడు. మేడం నమస్కారం. మేడం, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ అందరికి నమస్కారం. నేను బొంతగట్టు నాగారం ఇరుమల్ల బాలమణి సర్పంచ్గా గెలిచినాను. ఇది వరకు మేము వ్యవసాయం చేసుకుంటాము, వ్యవసాయంనే బతుకుతున్నాము. మా ఆయన ఇరుమల్ల రాజయ్య సర్పంచ్గా 2 సార్లు గెలిచినాడు. అప్పుడు మహిళకు వచ్చింది కాబట్టి నేను సర్పంచ్గా అయినాను. ఇప్పుడు మళ్ళా మహిళలకే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచినాను. మాకు 3 కొడుకులు, వాళ్ళు చదువుకుంటారు. మేము సర్పంచ్గా అయినా కానీ వ్యవసాయం ఆధారపడి ఉన్నాం, వ్యవసాయమే చేసుకుంటున్నాం. మేడం, ఈ ఎలక్షన్లలో మీరు మీ ప్రత్యర్థి మీద ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది? ఇక్కడ 4 నిలబడ్డాము. వాళ్ళ 4 కన్నా నాకు 133 ఎక్కువ వచ్చింది. మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీ, ఊళ్ళే యూతులు, ప్రజలు అందరూ నాకు సహాయం ఇచ్చారు. వాళ్ళ వల్లనే నేను గెలిచిన. అందరికీ నా యొక్క నమస్కారం. మేడం, మీరు ఒక మహిళా సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా, మరి ఇప్పుడు మీరు ఒక మహిళా సర్పంచ్గా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గ్రామ వార్డు మెంబర్లతో, గ్రామ ఉప సర్పంచ్, పాలక వర్గంతో ఊళ్ళో ఏ సమస్య వచ్చినా దగ్గరుండి సేవలు చేస్తాను. మహిళలు కలిసి నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళకు కూడా అండగా ఉంటాను. గ్రామంలో సమస్యలన్నీ అధికారుల దృష్టిలో తీసుకుపోయి పరిష్కారంలా చేస్తాను. మేడం, గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది? వీధులన్నిట్లలో డ్రైనేజ్ కాలువలు ఉన్నాయా? మరి పారిశుద్ధ్యంపై మీరు తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండొచ్చు? గ్రామంలో చెత్త చెదారం లేకుండా సిబ్బందితోటి ఊడిపిస్తాం, సాఫ్ చేపిస్తాం. నీళ్ళు బయటికి రాకుండా, మోర్లకు రాకుండా కూడా ఇంకుడు గుంతలు చేయిస్తాం. ఊరు నీట్గా ఉంచుతాం. నీళ్లు రాకపోతే కూడా, నల్ల నీళ్లు రాకపోతే అందరికీ వచ్చేటట్టు చేస్తాం. మా ఊరు బాగా చేసుకుంటాం. ప్రతి వాడుకు ఇంకుడు గుంతలు చేసుకోమని, తోడుకోమని వార్డు నెంబర్తో సహా మేము అందరం పోయి ప్రజలకు చెప్తాం. గ్రామంలో త్రాగునీరు వ్యవస్థ ఏ విధంగా ఉంది? ప్రజలందరికీ త్రాగునీరు సమృద్ధిగా అందుతుందా? ఒకవేళ లేని పక్షంలో మీరు జనాలకు, మీ గ్రామ ప్రజలకు ఏ విధంగా త్రాగునీరు అందించబోతున్నారు? మేము గెలవంగానే మా గ్రామంలో నీళ్ళు మోటార్లు షాటర్లు ఖరాబ్ అయినాయి అన్నారు. అందరు వచ్చి నీళ్ళు లేవని అంటే షాటర్లు బాగా చేసినాం. బోరే ఖరాబ్ అయిందంటే బోర్ తీసుకుపోయి బాగా చేయిస్తా అంటే అది కూడా ఖరాబ్ అయితే కొత్త మోటార్ తెచ్చినాం. మళ్ళీ దించుదామంటే మళ్ళీ అది కూడా బోర్ కూడా ఖరాబ్ అయిందంటే మళ్ళీ ఫ్రెష్ చేయించినాం, కొత్త మోటార్ దించినాం, నీళ్ళు వస్తాడు చేసినాం. మళ్ళీ ఇంకా వేరే కూడా ఇప్పుడు ఇంకో బోర్ కూడా ఖరాబ్ అయితే అది కూడా బాగా చేయిస్తాను. అట్లా కూడా ఇంటింటికి రాసేటట్టు చూస్తాను. రాకపోతే ట్యాంకర్ తెచ్చి నీళ్ళు పంపిస్తాను. ఇంటి పరిస్థితిలో తాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మిషన్ బయట నీళ్ళు కూడా సరిపోకపోతే ఇంకో ట్యాంకరు ట్యాంక్ నీళ్ళు నింపమని ఫోన్ చేసి చర్య తీసుకొని ఇంకా ఊరుకు పంపిస్తట్టు అడుగుతాం. గ్రామంలో వీధి దీపాలు సక్రమంగా ఉన్నాయా, లేదా అన్నీ సక్రమంగా వెలగకపోతే మీరు తీసుకుపోయే చర్యలు ఏంటి? మరి ప్రజలకు వెలుతును ఏ విధంగా అందిస్తారు? మా గ్రామంలో లైట్లు లేకపోతే చీకటి కలిపియకుండా నైట్ కాగానే వేపిస్తాం. లైట్లు వెలిగేటట్టు చూస్తాం. ప్రతి వార్డుకు సిబ్బందితో ప్రతి పోలుకు లైట్లు వెలిగేటట్టు చూసుకుంటాం. గ్రామంలో విద్యార్థుల కోసం, పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ అది ఇరుకు స్థలంలో ఉంది, ఇండ్ల మధ్యన ఉంది. మరి పిల్లలకు కూడా ఆట స్థలం లేకుండా పోయింది. ఈ విద్యార్థుల కోసం ఆట స్థలంతో పాటు ఒక నూతన భవనం నిర్మించేందుకు అంటే మీ కృషి పట్టుదల ఏ విధంగా ఉండబోతుంది? ఇళ్ళ మధ్యలో స్కూల్ ఉంది అని ఇబ్బందిగా అవుతుంది. పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. అందుకొరకే ఊరు చివరిలో 30 గుంటల జాగా తీసుకున్నాం. అక్కడ స్కూలు బిల్డింగ్లు కట్టించాను. ఈ స్కూల్ అక్కడ మారవాలని ఎమ్మెల్యే దృష్టిలో తీసుకుపోయి స్కూల్ మారవాలని అనుకుంటున్నాం. స్కూల్ పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా టాయిలెట్స్, ఆట వస్తువులు ఆడుకోవడానికి అవన్నీ ఇస్తాం. గ్రామంలోని ప్రజలు
అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు అందుతున్నాయా? మరి ఒకవేళ అందకపోతే మీరేం చేస్తారు? గ్రామంలో అందరికీ పింఛన్లు వచ్చేటట్టు చేస్తాం, రాకపోతే రాని వారికి ఇప్పిస్తాం, అధికార దృష్టికి తీసుకెళ్తాం. మరి ఈ గ్రామ పంచాయతీ మీరు కొత్తగా ఎన్నికయ్యారు కదా సర్పంచ్గా, అంటే గతంలో కూడా అనుభవం ఉంది సర్పంచ్గా. మరి ఈ గ్రామ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. రాబోయే రోజుల్లో ఈ 5 ఏళ్ల కాలంలో గ్రామాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేయబోతున్నారు? రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి జిల్లా లెవెల్గా ఉత్తమ పంచాయతీగా చేయాలని ఆలోచిస్తుంది. మీరు ఒక మహిళా సర్పంచ్గా గ్రామంలోని మహిళలకు ఏ విధంగా సహాయం అందించబోతున్నారు? గ్రామ సర్పంచ్గా మహిళలకు అన్ని రకాల లోన్లు ఏ అవసరం వచ్చినా అధికారులతో మాట్లాడి అడిగిన ఏ సమస్యను ఈ పరిస్థితిలోనూ పరిష్కరిస్తాను. గ్రామంలో ఉంటూ నేను ప్రజలకు ఎల్లవేళ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధి నా వంతు కష్టపడతాను. అంతకొట్టు నాగారం సర్పంచ్ ఇరుమల్ల బాలమణి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. ఒక మహిళా సర్పంచ్గా గ్రామంలో ఉండి ఏ సమస్యలైనా ముందుండి పరిష్కరిస్తా, ప్రజలతో పాటు మహిళలకు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తాను, ఏ కష్టం వచ్చినా ముందుండి పరిష్కరిస్తా, గ్రామాన్ని జిల్లాలోనే అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రామం అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, JNTV, జనగాం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.